రాజేష్ని మరి భార్య మరమ్మను ప్రేమించి ఇచ్చిన కుమార్తెను బట్టి మీకు వందనాలు ప్రభు. ఆ బిడ్డని తండ్రి మరి క్షేమంగా బిడ్డని మరి పుట్టినప్పటి నుంచి ప్రభా మరి యవన దశలో మీరు ప్రవేశించే వరకు ప్రభా ఆ బిడ్డకి మీరు తోడేయండి. ఆ బిడ్డకి మీరు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి సకాలంలో ప్రభా మరి ఆ బిడ్డ మరి రజస్వల అయినందుకు మీకు వందనాలు చేస్తున్నా ప్రభా. మరి చాలామందికి ప్రభా మరి ఈ విషయం తెలియదు. ఇది రజస్వల అనేది లేదా మెషిన్ అనేది ప్రభా అది మీరు ఇచ్చినటువంటి ధన్యత ఆడబిడ్డలకు. ఇందునైనా కుమార్తెలు నగరకు చెక్కిన శిల్పము వలె ఉన్నారని వాటికి తెలుస్తున్న ప్రభావ. బిడ్డను మీరు దీవించండి, కాచి కాపాడండి, నీటి వరకు కాచి కాపాడండి దేవా. ఆ బిడ్డ జీవితాంతమైనా మరి యుక్త వయసు మరి వివాహము తర్వాత ఉద్యోగము భర్త సంసారము ప్రభావ. ఆ బిడ్డకి ఇప్పటి నుంచి ప్రభావ మీరు వాక్యానుసారమైనటువంటి జ్ఞానాన్ని నేర్పండి. ఆ బిడ్డని సన్నిధిలో నిత్యం కూడా మరి ఉండే బిడ్డనైనా సండే స్కూల్ ప్రభావ మరి క్రమం తప్పకుండా మరి వస్తూ ఉంది. ఆ బిడ్డకినైనా మీ జ్ఞానాన్ని నేర్పండి ప్రభావ. లోక సంబంధమైన జ్ఞానము కంటే అయినా పరలోక సంబంధమైన జ్ఞానము ఇవనైనా బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు కూడా మీ పరిశుద్ధ గ్రంథంలో దాచిపడించిన ప్రభావ. ఆ బిడ్డకి నేర్పండి. అలాగే నేను ఆ బిడ్డకి ఇచ్చిన సహోదరుడు మాటిని బట్టి కూడా మీకు వందనాలు చేస్తున్నాను ప్రభావ. ఆ బిడ్డని దీవించండి, కాచి కాపాడండి. ఆటపాటలేదు చదువులో కూడా మీరు బిడ్డకి తోడేయండి, ఉండండి తండ్రి. అలాగే నేను రాజేష్కి ఇచ్చినటువంటి అత్తమామల కొరకు మీకు వందనాలు చేస్తున్నాం. అలాగే నేను మరేం చేస్తున్నా పని మీరు దీవించండి, పనులకు తోడేయండి. అలాగే ప్రభావ రాజేష్కి కూడా మీరు తోడేయండి. ఆ బిడ్డకినైనా మంచి ఆరోగ్యం ఇచ్చినైనా మరి ఆ ఉద్యోగంలో ప్రభావం మీరు తోడుగా ఉండి ఎటువంటి ఆటంకము లేకుండా సాతన శోధన లేకుండా మీరు కాచి కాపాడమని. అదేవిధంగా ప్రభావ ఈ ప్రాంగణంలో మరి ఉన్నటువంటి ప్రతి వ్యక్తినైనా వృద్ధులను పెద్దవారిని స్త్రీలను యవనస్తులను దీవించి కాచి కాపాడండి. మీ కృప మీ కరుణ సమృద్ధిగా అందరిపై ఇచ్చి ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీరే ఉండి మరింతవరకునైనా చక్కగా ఘనముగా మర్యాదగా నడిపించిన దేవా. ఇంతమంది కూడా మీ తోడ్పాటు మాకు దయచేయమని మనవులని మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.